భారీ మొత్తంలో మద్యం డంప్ బయటపడింది. పుత్తూరులో శ్రీ విద్యా డిగ్రీ కళాశాలలో ప్రజలని ప్రలోభపెట్టేందుకు వైసీపీ నాయకులు మద్యం కేసులను డంప్ చేసినట్లుగా సమాచారం. పుత్తూరు బైపాస్ గోవిందాపాలెం సమీపంలో తనిఖీ చేస్తుండగా పట్టుబడిన ఆటోల్లో మద్యాన్ని తరలిస్తున్న కళాశాల యజమాని సోదరి పుత్తూరి పురపాలక సంఘం వైసీపీ కౌన్సిలర్గా పోలీసులు గుర్తించారు. అయితే మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు నిందితులను నారాయణవనం పోలీసులు అదుపులోకి తీసుకోగా కేసు లేకుండా చేసేందుకు మంత్రి రోజా పోలీసులపై రాత్రి నుంచి తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్, అవని మొత్తం మీద ఎన్నికల వేళ భారీ ఎత్తున ఓటర్లను ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ఇవాళ నగరి ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ఉన్నటువంటి మంత్రి రోజా చిక్కుల్లో పడినటువంటి పరిస్థితి. ఇవాళ ఆమె నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు మద్యం సరఫరా చేసేందుకు అనేసి మద్యం కేసును తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కళాశాలలో డంప్ చేసినటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించడంతో పెద్ద ఎత్తున అక్కడ ఆ మద్యానికి సంబంధించినటువంటి డంప్ బయటపడింది. ఆ మద్యం తరలిస్తూ పట్టుబడినటువంటి వాళ్ళలో పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి నారాయణవనం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులను అదుపులో తీసుకుని విచారణ చేస్తుండడంతో కేసు లేకుండా చేయాలని చెప్పేసి పోలీసుల పైన రాత్రి నుంచి మంత్రి రోజా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారంతో ఉంది. దీంతో పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని చెప్పి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే ఈ మద్యం దాచిపెట్టారో ఆ కాలేజీ ఆవరణంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక భవనంలో ఈ మద్యాన్ని గుర్తించినటువంటి పరిస్థితి. ఆ కాలేజీ యజమాని కూడా వాళ్ళ చెల్లెలు పుత్తూరు పురపాలక సంఘంలో అంటే పుత్తూరు మున్సిపాలిటీలో ఆమె కౌన్సిలర్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వైసీపీ నాయకులు ముగ్గురిని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతానికి కేసు విచారణ జరుపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల పైన మీడియాతో పోలీసులు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క పుత్తూరు బైపాస్ గోవిందాపాలెం సమీపంలో కూడా పోలీసులు నాకాబందీ తనిఖీ చేస్తున్న సందర్భంలో ఒక ఆటో పట్టుబడింది. ఆటోలో కూడా భారీ ఎత్తున మద్యం ఉన్నట్టు గుర్తించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి నగరిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజాను గెలవనేమని చెప్పేసి వైసీపీ నాయకులు చెబుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని అలాగే ప్రజల్ని ప్రసన్నం చేసుకునేందుకు మంత్రి రోజా ఇలాగ మద్యంతో వాళ్ళకి తెరవేస్తుందని చెప్పేసి ప్రత్యర్థి నాయకులంతా కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.